వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 26 ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. A cell supplies a current of 1.2 ampere. ఒక సెల్ 1.2 ఆంపియర్ కరెంట్ ఇస్తుంది. కరెంట్ మనం I తో డినోట్ చేస్తాం, అంటే ఇది I వాల్యూ. త్రూ 2 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 2 ohm కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. 2 రెసిస్టర్స్ అంటే ఈ 2 ohm అనేది ఇదే R1 గా, మళ్ళీ ఇదే R2 గా కూడా తీసేసుకోవచ్చు. ఈ రెండు కూడా 2 ohm. 2 ohm ఈచ్ ఆఫ్ 2 ohm. R1 2 ohm, R2 2 ohm. ఈ రెండు ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఈ సెల్ మనకి ఎంత సప్లై కరెంట్ చేస్తుందంటే, కరెంట్ ఎంత సప్లై చేస్తుందంటే 1.2 ఆంపియర్. అదే కనుక వెన్ ది రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇవే 2 ohm రెసిస్టర్స్ ని ప్యారలల్ లో కాకుండా సిరీస్ లో కనెక్ట్ చేసినట్టయితే అప్పుడు మనకు ఆ సెల్ సప్లై చేసే కరెంట్ ఎంత అవుతుంది అంటే 0.4 ఆంపియర్. ఓకేనా? ఈ 2 ohm రెసిస్టర్స్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు 1.2 ఆంపియర్ అనే కరెంట్ కనుక మనకి ఈ సెల్ సప్లై చేసినట్లయితే, అలాగే ఈ రెసిస్టర్స్ రెండు సిరీస్ లో ఉన్నప్పుడు కనుక కరెంట్ 1.2 నుంచి 0.4K ఇంత కరెంట్తోనే సరిపోతుంది అనమాట ఈ సిరీస్ లో ఉన్నప్పుడు. సో ఈ 0.4 ఆంపియర్ కరెంట్ సప్లై చేస్తుంది ఎప్పుడు ఈ రెండు రెసిస్టర్స్ సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే 2 బిట్స్ ఉన్నాయి. క్యాలిక్యులేట్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ ది ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం ఏమంటాం? స్మాల్ ఆర్ అంటాం. ఓకే, ఈఎంఎఫ్ ఆఫ్ సెల్ ని ఎప్సిలాన్ అంటాం. క్లియర్? ఇక్కడ కూడా కరెంట్ అయ్యే. ఓకే, ఇప్పుడు I, ఈ R, ఈ ఎప్సిలాన్, ఈ స్మాల్ ఆర్ ఇవన్నీ ఉండేటటువంటి ఫార్ములా మనకి కానీ వెంటనే ఐడియా వచ్చిందంటే ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. వీటన్నింటినీ కలిగి ఉండే ఫార్ములా ఏంటి మనకి? we have ఎప్సిలాన్ అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ ఆర్. ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవచ్చు. అయితే ఇందులో మనకి ఎప్సిలాన్ తెలుసు. ఎప్సిలాన్ ఎంత ఇవ్వడం జరిగింది? సారీ, ఇక్కడ ఎప్సిలాన్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ I కరెంట్ అనేది 2 సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో 1.2 ఆంపియర్ ఇన్ ప్యారలల్ సిరీస్, ఎప్పుడు వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇదే 0.4 amp వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఈ స్మాల్ ఆర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇప్పుడు మనకి R1 R2 ఇవ్వడం జరిగింది. ఈ R1 R2 యూజ్ చేసి మనం R ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసులోని ఈ R1 is equal to R2 is equal to 2 ohm when both are connected in parallel. ఈ ప్యారలల్ కనెక్ట్ అయినప్పుడు 1/R లేదా 1/RP. ఇక్కడ ఎంత అవుతుంది? 1/R1 ప్లస్ 1/R2 అవుతుంది. అంటే 1/2 ప్లస్ 1/2 అంటే 2/2 లేదా 2 times 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది. 1/R 1 అయినప్పుడు R కూడా 1 అవుతుంది. R కూడా 1 ohm అవుతుంది. క్లియర్? ఇది RP అందాం, ఎందుకంటే ప్యారలల్ కాబట్టి. ఇప్పుడు 1/RP 1 అయితే రెసిప్రోకల్ చేయండి, RP కూడా 1 ohm అవుతుంది. అలా నేను డైరెక్ట్ గా రాస్తాను. సెకండ్ కేసులో ఏమైంది? ఈ రెండు సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ R1 R2 రెండు 2 ohm, ఈ రెండు కూడా కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు ఏమవుతుంది? RS కావాలంటే డైరెక్ట్ గా యాడ్ చేయడమే. R1 ప్లస్ R2 యాడ్ చేస్తే అంటే 2 ohm ప్లస్ 2 ohm కలిపితే మనకి 4 ohm అవుతుంది. అంటే RS అనేది 4 ohm అయింది. క్లియరా? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒక సిచ్యువేషన్ లో, ప్యారలల్ సిచ్యువేషన్ లో మనం RPని యూజ్ చేద్దాం, సిరీస్ సిచ్యువేషన్ లో RSని యూజ్ చేద్దాం. ఓకేనా? ఈ ఫార్ములాలోని కేస్ 1 ఇందులోని ఎప్సిలాన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత స్మాల్ ఆర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి,
ఐ ప్యారలల్ కేసులో ఐ మనకి ఎంత 1.2 యాంప్ తీసుకోవాలి. అండ్ ఆర్ ఇన్ ప్యారలల్ రెసిస్టెంట్ ప్యారలల్ 1 ఓం తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అలానే సెకండ్ కేసులో చూసినట్టయితే ఇక్కడ కూడా మనం ఎప్సిలాన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఈ కేసులో మనకి ఐ ఎంత అయింది 0.4 యాంపియర్స్ ఒక సిరీస్లో. అండ్ ఆర్ఎస్ ఇక్కడ రెసిస్టెన్స్ అంతా 4 ఓము. ఇది మళ్ళీ ఫార్ములాలో వేద్దాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు 1ని 2ని అబ్జర్వ్ చేయండి. ఏం చెప్పొచ్చు, మనకి ఈ వాల్యూ ఎప్సిలానే, ఈ వాల్యూ కూడా ఎప్సిలానే, అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ 0.4 ఇటు తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటు వస్తే డివిజన్ అవుతుంది. 1.2/0.4 అంటే 3. 1.2/0.4 3 అవుతుంది. ఇంటూ 10 బై 10 చేయండి, పోనీ 12/4 అవుతుంది. 12/4 అంటే 3 కదా. 3 × 1 + r = 4 + r. ఈ స్టెప్ నేను డైరెక్ట్ రాశాను చూడండి. 0.4 ఈ 1.2 కింద తీసుకొచ్చాను. రైట్. ఇప్పుడు మనకి 3 × 1 = 3, 3 × r 3r = 4 + r. ఇప్పుడు ఈ ఆర్ని తీసుకొద్దాం. అదేమవుతుంది 3r - r అవుతుంది. ఈ 3ని పంపిద్దాం. అదేమవుతుంది 4 - 3 అవుతుంది. క్లియర్. దీన్ని బట్టి మనకి 3r - r 2r అవుతుంది. 4 - 3 1 అవుతుంది. అంటే r = 1/2 అవుతుంది. అంటే 0.5. ఇది రెసిస్టెన్స్ కదా, కాబట్టి ఓంలో ఉంటుంది. మనకి స్మాల్ ఆర్ వాల్యూ అయితే వస్తుంది. మనకు కావాల్సిన రెంట్లో స్మాల్ ఆర్ వాల్యూ వస్తుంది. ఇంకా ఎప్సిలాన్ కావాలి అంటే మనం 1లో కానీ 2లో కానీ మనం ఇప్పుడు ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ. ఈక్వేషన్ 1 తీసుకుందాం. అందులో ఎప్సిలాన్ = 1.2 × 1 + r. 1 + r అంటే 0.5 అంటే 1.2 × 1 + 0.5 1.5. క్లియర్. అంటే దాంతో మనకి మల్టిప్లై చేస్తే 12 15 = 180. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్, పాయింట్ తర్వాత 1 డిజిట్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్ రావాలి. అంటే 1.80. అంటే దీని ఏమని రాయొచ్చు 1.8 అని రాయొచ్చు. ఎప్సిలాన్ అనేది ఏంటి మనకి ఈఎంఎఫ్, నథింగ్ బట్ వోల్టేజ్. సో ఇది దీనికి వోల్ట్స్లో ఉంటుంది, యూనిట్స్. క్లియర్. సో ఫైనల్ కన్క్లూజన్ రాస్తాను నేను. Therefore, the internal resistance is 0.5 ohm and the EMF of the cell is 1.8 volts. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 26 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.